హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నా స్టైల్లో వంకాయ కుర్మా సింపుల్గా అండ్ రెస్టారెంట్ స్టైల్లో లాగా టేస్ట్ రావాలంటే ఎలా చేయాలో వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్లో మనం కర్రీ గ్రేవీ కోసం కారానికి నేను పచ్చిమిర్చి తీసుకున్నానండి. అలాగే 6-7 జీడిపప్పులు, ఒక 3 టమాటోస్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న వాటిని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలాగే కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తరువాత 1 స్పూన్ అల్లం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. నేను ముందే వంకాయల్ని ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో నానేసుకున్నానండి. వీటిని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 70% ఉడికేదాకా ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, ఇలా 70% ఉడికిన తర్వాత మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా జీడిపప్పు పేస్ట్ వేసుకోండి. అలాగే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. ఇలా 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, ఆయిల్ ఎంత చక్కగా పైకి వచ్చిందో అప్పుడు మనకి కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా, అలాగే 2 స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఒక 30 సెకండ్స్ ఉడికించుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో, మనకు గ్రేవీ గిన పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వంకాయ కుర్మా రెడీ. ఈ కర్రీ చపాతీలోకైనా, పూరీల్లోకైనా అండ్ రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.